వెల్కమ్ టు సత్య న్యూస్. మనం ఇప్పుడు నల్గొండలో ఉన్నాము. నల్గొండలో చూస్తున్నట్టయితే అసలు ఎలక్షన్స్ వేడిగా ఉంది. సో మున్సిపల్ నుంచి కార్పొరేషన్గా మరి ఇది తొలి ఎలక్షన్స్ జరగడంతో అభ్యర్థులు ఒకరికొకరుగా పోటీతత్వంతో ముందుకెళ్తున్నారు. మరి 36వ డివిజన్ కార్పొరేటర్గా గట్ల పద్మానందరెడ్డి గారు బరిలో ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి. మరి వాళ్ళు ప్రచారంలో ఎలా వెళ్తున్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ప్రచారం ఎలా జరుగుతుంది? మరి మొదటిసారి కార్పొరేటర్ అభ్యర్థిగా మీరు బరిలో ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది జనాల్లో వెళ్ళినప్పుడు? మేడం మాకు ఫస్ట్ టైం బరిలోకి రావడము. మేము ఒక 36th వార్డుకు ఒక యూనిక్ మేనిఫెస్టోతో వచ్చాము. అది ఇప్పుడు మేము రివీల్ చేయబోతున్నాము. రేపు పాంప్లెంట్తో ముందుకు వస్తాము. ఇప్పుడు జస్ట్ బ్రీఫ్గా చెప్పాలంటే 36th వార్డుకి 24/7 అంబులెన్స్ అవైలబుల్ పెడుతున్నాము. ఇది పార్టీతో పాటుగా మా రుద్రసేన ఛాయా సోమేశ్వరాల డెవలప్మెంట్ రుద్రసేన ద్వారా చేసాము 25 years. నగర ప్రజలందరికీ అది తెలిసిన విషయమే. అదే రుద్రసేనతో ఈ 36th వార్డుని రుద్రసేనతో చేయడానికి రుద్రసేన సభ్యులందరూ ముందుకు వచ్చారండి. మీరు అభ్యర్థిగా కన్ఫర్మ్గా డిక్లేర్ అయినట్టేనా? బీఫామ్ అందుకున్నారండి? అధినాయకత్వం మాట్లాడుతుందండి అది. ఇప్పుడు మరి ప్రచారం అయితే స్టార్ట్ చేశారు. మరి డివిజన్లో ప్రజల యొక్క స్వాగతం ఎలా ఉంది? ఇప్పుడు ఈ రోజే స్టార్ట్ చేశామండి. మంచి ప్రతిస్పందన ఆల్రెడీ అనంతరెడ్డి గారు సుపరిచితులే కాబట్టి దాదాపు స్పందన మంచినే ఉంది. ఆ స్పందన మేము దేవాలయం చేసిన దానితో మాకైతే స్పందన ఉంది. మేము ఏదో చెప్పి ఏదైతే మేము దేవుని నుంచి అది పాసిబుల్ అవుతుందో అదే మేనిఫెస్టో మేము ముందుకు వచ్చాము. ఒక యూనిక్ మేనిఫెస్టో అండి మేము వచ్చింది. 24 ఇప్పుడు మీతోనే రిలీజ్ చేస్తున్నామండి. అది 50% రిలీజ్ చేస్తున్నాము. ఇంకా 100% రేపు పాంప్లెంట్తో ముందుకు వస్తామండి. అది 24/7 అంబులెన్స్ అండి. 24/7 మీకు వైకుంఠ రథం ఒకటి అవైలబుల్ పెడుతున్నాము. 24 ఎక్కడ ఏ వరకన్నా ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా నైట్ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఒక డ్రైవర్ కారు అవైలబుల్ పెడుతున్నామండి. ఎనీ నైట్ 24/7. 80 years ఎబోవ్ ఉన్న వాళ్ళకు మినిమం జనరల్ మెడిసిన్ అండి, షుగర్ బీపీ లైక్ దట్ అలాంటి మెడిసిన్స్ మేము రుద్రసేన తరపు నుంచి ప్రొవైడ్ చేస్తున్నామండి. అది స్లిప్ మాకు ఫార్వర్డ్ చేస్తే. ఇంకొకటి మాకు ప్రజలకు ప్రతి వాళ్ళకు మాకు అందుబాటులో ఉండడానికి ఒక పార్టీ ఆఫీస్ స్టార్ట్ చేసామండి. మేము ఒక 36 వార్డుకి ఒక యాప్ డౌన్లోడ్ తీసుకుంటున్నాము. యాప్లో ప్రజలకి ఏం ప్రాబ్లం ఉందో అందులో వాళ్ళు మెసేజ్ పెడితే మేము పాసిబుల్ ఉన్నంత ఫాస్ట్గా మేము రియాక్ట్ అయ్యేలాగా మీరు ఒక యాప్ అనేది క్రియేట్ చేస్తున్నాము. ఆ ప్రాబ్లం మేము సాల్వ్ ఎంత ఫాస్ట్గా చేస్తున్నాం అనేది కూడా మేము దాంట్లో మెసేజ్ వాళ్ళు ప్రజలు వెళ్ళిపోతున్నామండి. ఇంకొకటి యూత్కి ఏంటంటే ఇంట్లో వివిధ డిస్టర్బెన్స్ల వల్ల అంటే డిస్టర్బ్ ఉంటుంది ఎవరికైనా.
సో చదువుకోవడానికి డిస్టర్బ్ ఉంటుంది కాబట్టి ఒక స్టడీ హాల్ కూడా ప్రొవైడ్ చేయబోతున్నామండి. వైఫై, మినరల్ వాటర్, బుక్స్, ఎవ్రీథింగ్ 24/7 స్టడీ హాల్ ప్రొవైడ్ చేస్తున్నాం. అది మా రుద్రసేన తరపు నుంచి అండి. చాలా పెద్ద మేనిఫెస్టో ఆల్రెడీ రెడీ చేశారు మీరు. సో మీరు మహిళా కార్పొరేటర్గా మీరు ముందుకు వచ్చారు, మరి మహిళల కోసం ఏమైనా స్పెషల్గా? మహిళల కోసం మార్నింగ్ యోగా అండి, ఫ్రీ యోగా. మార్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ టైమింగ్స్ వాళ్ళ అవైలబుల్ టైమింగ్స్ని బట్టి అది మేము సెట్ చేసుకుంటామండి. ఫ్రీ స్పోకెన్ ఇంగ్లీష్. ఒక ఇంట్లో ఒక మహిళ ఎడ్యుకేటెడ్ అయితే ఫ్యామిలీని మొత్తం ఎడ్యుకేటెడ్ చేయగలుగుతుంది. దాంతో మహిళలకు చేస్తున్నామండి. ఇంకా మమ్మల్ని గెలిపించిన తర్వాత మా ప్రజలు ఇంకేం కోరుకున్నా మాకు పాసిబుల్ అయ్యే ఉంటే చేయడానికి రెడీగా ఉన్నాము. ఇంకొకటి, ఒక కార్పొరేటర్ గెలవగానే 5 years వరకు మాకు సంబంధం లేదు, మేము గెలిచి అక్కడ కూర్చున్నామనే మేనిఫెస్టోతో రాలేదు మేము. ఎవ్రీ 6 monthsకి ఒకసారి మేము డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేసి మా సర్వీస్ ఎలా ఉంది, మీకు ఓకేనా, ఇంకేమన్నా కావాలా, మేము ఏం చేయగలుగుతాం, వాళ్ళ డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేస్తామండి. ఇది మా మేనిఫెస్టో అండి. ఇంకేమైనా యాడ్ చేయాలంటే రేపు పాంప్లెంట్తో బయటకు వచ్చేస్తాం. ఎడ్యుకేషన్ నుంచి అండ్ అలాగే దేవాదాయ శాఖ నుంచి మీరు రాజకీయాల్లోకి అరంగేట్రం, సో ఎలా అనిపిస్తుంది సార్ ఈ అవకాశం? అందరికీ నమస్కారం. 25 సంవత్సరాలు జీర్ణావస్థలో ఉండి కనీసం నలుగురు కూడా రాకుండా, 60 సంవత్సరాలు కనీసం దీపానికి కూడా నోచుకోకుండా, గబ్బిలాలమయమై కంప చెట్లతోని నిండినటువంటి ఛాయా సోమేశ్వర స్వామి పూర్వజన్మ సుకృతం కొద్దీ మాకు రుద్రసేనకు అవకాశం కల్పించిండు. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో 25 సంవత్సరాలు ఆ పరమశివుని సేవలో మేము పునీతులమైనము. మరి మా సేవల్ని గుర్తించినటువంటి భారతీయ జనతా పార్టీ అధినాయకత్వము ఆహ్వానం మేరకు, ప్రధానంగా మన యొక్క నల్గొండ జిల్లా గౌరవ అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి గారి యొక్క ఆహ్వానం మేరకు, అలాగే ఆధ్యాత్మిక కేంద్రాలు, సనాతన ధర్మ ఆధ్యాత్మిక సంఘాల యొక్క ఆహ్వానం మేరకు మేము ఈ యొక్క భారతీయ జనతా పార్టీ నుండి అభ్యర్థిగా మీ ముందుకు వస్తూ ఉన్నాము. మానవ సేవే మాధవ సేవ. 25 సంవత్సరాలు ఆ యొక్క పరమశివుని సేవ చేసుకున్నాం, ఇంకా కూడా చేస్తాం అవకాశం కల్పిస్తే. కానీ ఈలోపే సరే కాస్త విరామం వచ్చింది ఛాయా సోమేశ్వరాలయం దగ్గర. సరే, ఆ పరమశివుని ఆదేశాలు ఇలా ఉన్నాయేమో అనిపిస్తుంది, ఆయన ఆజ్ఞానుసారం ఇదంతా జరుగుతుందేమో. ఎందుకంటే శివునాజ్ఞ లేని చీమైనా కొట్టదు. మాకు ఎవరి మీద తాపాలు లేవండి. మేము రాగద్వేషాలకు పొగడ్తలకు పొంగే వాళ్ళం కాదు, మేము అవార్డ్ బ్యాచ్ కాదు. మేము దేనికి కూడా, మేము ఎప్పుడు కూడా శూన్య స్థితిలో ఉండే వాళ్ళమే, మేము ఎప్పుడు కూడా మంచి మనస్సుతో ఉండే వాళ్ళమే. కాబట్టి మీ అందరూ చూస్తున్నారు, 1991లో స్టార్ట్ అయిన ఎస్ఆర్కే స్పోకెన్ ఇంగ్లీష్ ప్రస్థానం ఇక్కడ 200 బ్యాచ్లు అన్ని వయసుల వాళ్ళకి మేము స్పోకెన్ ఇంగ్లీష్ ద్వారా ముందు ఇక్కడ అడుగు పెట్టాము. ఆ క్రమంలోనే న్యూస్ హై స్కూల్ విద్యలో కూడా విద్యని వ్యాపారంగా కాకుండా పిల్లలకి బాల్య జ్ఞాపకాలను ఇస్తూ సంస్కృతి సాంప్రదాయాలు వర్ధిల్లే విధంగా లైఫ్ స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్ వాళ్ళకి అందిస్తూ మేము ఉపాధి పొందుతూ 80 మందికి ఉపాధి కల్పిస్తున్నాం. అలా ఆ క్రమంలో మేము ముందుకు పోతున్నాం. అలాగే మీ అందరికీ తెలుసు, 12 సంవత్సరాల నుంచి మేము స్పోర్ట్స్ కూడా, ఫుట్బాల్ కూడా నేను ఉమ్మడి మన బండారు ప్రసాద్ అన్న గారి ఆధ్వర్యంలో వారు అధ్యక్షులుగా ఉన్నారు. ఫుట్బాల్ సేవలో నేను ఉమ్మడి జిల్లా చైర్మన్గా ఉంటూ కూడా ఎంతోమంది పేద విద్యార్థులని, జాతి రత్నాలని, ఇప్పటికే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా నల్లగొండకు సంబంధించినటువంటి చిన్నారులు ఈ మధ్య రాణిస్తూ ఉన్నారు. ఫుట్బాల్ అసోసియేషన్లో ఉన్నాము. అలాగే యోగా భారతి, సంస్కృత భారతి, అలాగే రాష్ట్రీయ స్వయం సేవక్, హిందూ వాహిని, విశ్వ హిందూ పరిషత్, ఆరోగ్య భారతి, ఇన్ని సంఘాలతో మేము ఆల్రెడీ అనుసంధానంగా పనిచేస్తూ ఉన్నాము. కులమతాలకు అతీతంగా మేము సేవ చేసుకునే భాగ్యం మాకు కలిగింది. సర్వే జన సుఖినో భవంతు అంటూ మేము ముందుకు పోతా ఉన్నాము. మరి మన యొక్క గౌరవ ప్రధాని గారు మరి ఆ వయస్సులోనే ఆయన కుటుంబాన్ని మొత్తం, ఆయన వ్యక్తిగత జీవితాన్ని మొత్తం కూడా త్యాగం చేసి ఇవాళ ప్రపంచంలో విశ్వవ్యాప్తంగా భారత యొక్క కీర్తిని పతాక ఎగురవేస్తూ ఉన్నాడు. ఎప్పటికైనా కూడా భారతదేశమే విశ్వ గురువుగా మళ్ళీ వెనకటి చరిత్ర పునరావృతం అయ్యే విధంగా అహర్నిశలు మన యొక్క ప్రధాని గారు మన కోసం కష్టపడుతున్నాడు. మనకు ఎవరూ ఆదర్శం అవసరం లేదు. మరో పరమశివుడే మన కోసం జన్మెత్తి ఇవాళ భారతదేశాన్ని 24 గంటలు కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ శత్రువుల వెన్నులో వణుకు పుట్టే విధంగా మన సైన్యాన్ని కూడా బలోపేతం చేస్తూ మన సంస్కృతి సాంప్రదాయాన్ని వర్ధిల్లే విధంగా మన సనాతన ధర్మంలో ఏం మూలాలు ఉన్నాయి, మన ప్రకృతిని ఎందుకు ఆరాధిస్తామో,
మనం కల్లాపి ఎందుకు చల్లుతాము, పసుపు ఎందుకు రాసుకుంటాము, మనము మర్రి చెట్టుకు వేప చెట్టుని ఎందుకు దేవతలను చేసుకొని పూజిస్తున్నాం అనేటటువంటి విషయాల్ని మనం సోషల్ మీడియా ద్వారా ఇవాళ మనం ఏం మిస్ అయినాం, అసలు మన ఒరిజినల్ చరిత్రని ఏ విధంగా విదేశీ రాజులు ఇక్కడికి వచ్చి మనల్ని ఏ విధంగా నాశనం చేసిర్రో, మన యొక్క మాన్యుమెంట్స్ని మన దేవాలయాల్ని ఏ విధంగా కొలదోసినరో ఇవాళ యువత అందరికి కూడా బోధపడతా ఉన్నది. మరి మేము కుల మతాలకు అతీతంగా ముందుకు పోయి అందరికి కూడా సేవ చేసుకునే భాగ్యాన్ని మాకు కల్పించినందుకు భారతీయ జనతా పార్టీ అధినాయకత్వానికి, రాష్ట్ర నాయకులకు అందరికీ, జిల్లా నాయకులందరికీ కూడా మేము ఎప్పటికి కూడా రుణపడి ఉంటాము. ఈ యొక్క వార్డులో ఇప్పుడే పద్మగారు అభ్యర్థి చెప్పారు, ఈ యొక్క డివిజన్లో మరి మాకు ఈ ఒక అవకాశం కల్పింది. ఇన్ని రోజులు మేము దేవుని సేవలో ఉన్నాము, ఇప్పుడు మళ్ళీ ప్రజాసేవకు వస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా పెద్ద మనసు చేసుకోండి. ప్రభుత్వ నిధులతో పాటు సొంత నిధులతో కూడా చేసేటటువంటి శక్తియుక్తుల్ని మాకు ఆ పరమశివుడు ప్రసాదించిండు. మీ కుటుంబంలో మేము ఒక కుటుంబం అవుతాం. ఇప్పుడే చెప్పారు పద్మగారు, మేము ఏదో ఇప్పుడు ఎన్నికల కోసం అని డోర్ టు డోర్ తిరగట్లేమో. ప్రతి 2 నెలలకు 3 నెలలకు ఒకసారి మా దగ్గర విద్యార్థులు ఉన్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు, వాలంటీర్స్ ఉన్నారు, రుద్రసేన వారి ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకుంటాము. ఖచ్చితంగా వృద్ధులకు కూడా కనీసం 500లకు తగ్గకుండా 80 సంవత్సరాల వయస్సు దాటినటువంటి వృద్ధులకి ఖచ్చితంగా మేము రుద్రసేన ఆధ్వర్యంలో మా సొంత నిధులతోని వారికి దీర్ఘకాలిక వ్యాధులు ఏమన్నా కూడా మేము వారికి మెడిసిన్ అందిస్తాం. అంతేకాకుండా ఫ్రీ హెల్త్ క్యాంప్, అంతేకాకుండా ప్రతి వారానికి ఒకసారి మేము ఒక పూర్తిగా ఆఫీసే మేము రుద్రసేన, భారతీయ జనతా పార్టీ, అలాగే ఈ వార్డుకు సంబంధించినటువంటి ఒక కేంద్రాన్ని కూడా ఈ డివిజన్ మధ్యలోనే మేము ఏర్పాటు చేసుకున్నాము. వారానికి ఒకసారి బీపీ షుగర్ టెస్ట్ కూడా మా ఆధ్వర్యంలో చేపిస్తాము. మహిళలకు కూడా తెలియకుండానే ఎన్నో రకాల క్యాన్సర్ బారిన పడుతున్నారు. కాబట్టి అట్లాగా నేను ఆల్రెడీ నల్గొండ క్లబ్లో మెంబర్గా ఉన్నాను. ఎన్నో లయన్స్ క్లబ్ సంఘాలు, డాక్టర్లు, ప్రొఫెసర్లు కూడా మన రుద్రసేనలో సభ్యులుగా ఉన్నారు. వారందరినీ కూడా కదిలించి ఈ యొక్క డివిజనే కాదు, ఇంకా ఇటు చుట్టుపక్కల ఉన్న 4 డివిజన్లలో కూడా మేము సేవ చేసుకుంటాము. నిస్వార్థంగా ఏది ఆశించకుండా మీ ముందుకు వస్తున్నా మీరు దయచేసి దీవించి నాకు మీ సేవ చేసుకునే భాగ్యం కల్పించాలి. ఛాయా సోమేశ్వర స్వామిని ఎంత నందనవనం చేసినామో దేశంలోనే ఆదర్శంగా ఈ యొక్క వార్డు పచ్చదనంతో నింపి పెట్టే మొక్కలు కూడా యజ్ఞ యాగాలకు సంబంధించినవి, ఆక్సిజన్ ఎప్పుడు ప్రొడ్యూస్ చేసేవి, సువాసన వెదజల్లేవి, మనకు ఆయుర్వేదం కోసం పనికొచ్చేటటువంటి మొక్కల్ని నాటి ఎన్నో జ్ఞాన జ్యోతుల్ని వెలిగిస్తాము. మహిళలు కూడా చాలామంది ఇప్పుడు మహిళా అభ్యర్థిత్వాన్ని మన భారతీయ జనతా పార్టీ యొక్క ఆదేశానుసారమే తీసుకున్నాము. మరి మహిళల యొక్క సమస్యలు మాకు తెలుసు. వారు పాపం కుటుంబం కోసం విద్యను కూడా వాళ్ళు మధ్యలోనే వదిలేస్తారు. సర్వం త్యాగం చేస్తుంది స్త్రీ తన కుటుంబం కోసం. కాబట్టి ఎవరైనా మళ్ళీ విద్య కొనసాగించాలంటే కూడా వాళ్ళు ఓపెన్ డిగ్రీ ద్వారా డిగ్రీ ఎలా చేసుకోవాలి, పీజీ ఎలా చేసుకోవాలి, వాళ్ళకు ప్రత్యేకమైన కేంద్రాన్ని, స్టడీ అవర్ని ఏర్పాటు చేసి కూడా వాళ్ళ యొక్క విద్యని కొనసాగించడానికి కూడా మేము ఆ విద్యా కుసుమాలని వెలిగిస్తామని చెప్పేసి మీ అందరికి కూడా హామీ ఇస్తూ ఉన్నాము. ఇంకా హామీ ఇవన్నీ కూడా ఎన్నో చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. మమ్మల్ని దీవించండి, సేవ చేసుకునే భాగ్యం కల్పించండి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. భారత్ మాతాకి జై. చూస్తున్నాం కదా, భారీ మేనిఫెస్టోని అయితే ముందే రెడీ చేసి పెట్టుకున్నారు. మరి ఏది ఆశించట్లేదు, కేవలం సేవకు మాత్రమే మేము ముందుకు వస్తామని, విద్యావంతులుగా మాకు ఒక అవకాశం ఇస్తే ఈ వార్డుని విద్యావంతులతో పాటు నింపడమే కాకుండా మహిళలకి, వృద్ధులకి కొన్ని ఫ్రీ హెల్త్ చెకప్స్కి సంబంధించి హెల్త్ క్యాంప్స్, లైబ్రరీస్ ఎన్నో డెవలప్మెంట్ చేసి చూపిస్తామని అంటున్నారు. సో మరి ఈ యొక్క డివిజన్ ప్రజల అభిప్రాయం ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సింది.